పెడుతూ ప్రభుత్వ స్థితిద్దామా? గట్టిగా ప్రేమ ఎట్లా చూపించు ఏమైనా గట్టి చూద్దామా? ఎంతమందికి లాస్ట్ వీక్ సర్మన్ గుర్తుకుంది? అంతకు ముందు ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభుని అడుగుదాం, ప్రభు మీరు నాతో మాట్లాడండి. క్లోజ్ యువర్ ఐస్. Just a few minutes, take a few minutes. Ask God, Lord, speak to me. మీరు మాతో మాట్లాడండి ప్రభు, నాతో మాట్లాడండి. ప్రత్యేకంగా నా గురించి దాచి ఉన్న ఆ యొక్క ప్రణాళికలు కానీ, ఆ మాటలు కానీ, whatever information you are going to share with me, Lord, అయ్యా నాతో ఏదైతే మీరు పంచుకోవాలనుకుంటున్నారో ఆ మాటలు నేను వినడానికి, అయ్యా నా యొక్క హృదయం అని తలుపులు తెరవడానికి తెచ్చే జ్ఞానం నాకు దయచేయమని ప్రభుని అడుగుదామా? ప్రభు ఎన్లైట్ అవర్ అండర్స్టాండింగ్. అయ్యా ప్రభు మన తండ్రి మాకు అర్థం చేసుకునే ఆ యొక్క ప్రత్యక్షత జ్ఞానం మాకు అందరికి దయచేయమని యేసుక్రీస్తున్నామన్న ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి మీద ప్రభు మన తండ్రి వారికి అర్థమయ్యే జ్ఞానం దయచేయమని యేసుక్రీస్తున్నామన్న ప్రార్థించి వేడుకుని పొందుకుంటున్నాం మా తండ్రి. Amen, amen. Hallelujah, hallelujah. గట్టిగా చెప్తామా? హల్లెలూయా. ఒకసారి అందరం కలిసి నేను లాస్ట్ వీక్ మనం ఏదైతే లాస్ట్ వీక్ మాట్లాడుకుంటున్నాం, గత వారం నుంచి ఒకే ఒక మాటను మనం హైలైట్ చేస్తున్నాం కదా. ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని నోటి వచ్చిన దేవుని వాక్కు గురించి మనము మాట్లాడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పండి గుర్తు మరొకసారి. హల్లెలూయా. లాస్ట్ వీక్ నుంచి మనం మాట్లాడుకుంటున్న మాటలు మాట్లాడదామా? దేవుని నోటిన ఉన్న ఎంతైతే దేవుని నోటిలో ఆయన మాట శక్తివంతముగా ఉన్నదో అంతే శక్తివంతముగా మన జీవితంలో ఉన్నది అని మనం మాట్లాడుకుంటున్నాం. ఆమేన్, అవునా కదా? హల్లెలూయా. ఎంత శక్తివంతముగా అయితే ఆయన నోటిలో ఆయన మాట ఉన్నదో అంతే శక్తివంతముగా నీ నోటిలో ఆయన మాట ఉన్నది. ఆమేన్. విడుదల చేసిన మాట, పలకబడిన మాట, రీమ అనే ఈ మాట దేవుని నోటి నుంచి వచ్చినప్పుడు ఎంత శక్తివంతంగా ఈ భూమి మీద పనిచేసిందో. ఆయన ఈ భూమిని చూసినప్పుడు ఆకాశం కలుగులుగా కానప్పుడు ఆకాశం కలిగి ఉన్నాయి. మనం అర్థం చేసుకుంటున్నాం ఏంటి అని అంటే, ప్రతిదీ కూడా ఈ భూమి లేకపోతే ఈ లోకము దేని ద్వారా నిర్మించబడ్డది అని అంటే తన వాక్కుని బట్టి అని మనం చదువుకున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం మరొకసారి చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం మనం చదువుకున్నాం. గట్టిగా చదువుదామా? దేని వలన అని అంటున్నాడు? ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమై ఉన్నవి. ఆమేన్, హల్లెలూయా. దేని ద్వారా నిర్మాణమై ఉన్నాయంట? దేవుని యొక్క, ఇంకో మాట చెప్పాలంటే మన తెలంగాణ భాషలో చెప్పాలి అంటే దేవుని యొక్క మాట వలన నిర్మాణమై ఉన్నవి. ఆమేన్. అయితే ఆయన మాట సెలవిచ్చినప్పుడు ఈ లోకం నిర్మించబడి ఉన్నది అని అంటే, నువ్వు కూడా మాట సెలవిచ్చినప్పుడు నీ జీవితంలో దేని గురించి అయితే ఆ మాటను విడుదల చేశావో, దేని గురించి అయితే ఆ మాటలు నువ్వు పలికావో, అదే మాటలు నీ జీవితంలో నిర్మాణంలోకి వస్తూ ఉంటాయి. అందుకే మన మాటలను బట్టి చాలా జాగ్రత్త పడాలి. మన యొక్క మాటలను బట్టి ఎంత జాగ్రత్త పడతావో అంత మంచిది. ఆమేన్. అందుకే పెద్దవాళ్ళు ఒక సామెత అంటారు, ఏంటి అని అంటే, నోరు బాగుంటే ఊరే బాగుంటుందంట. ఆమేన్, హల్లెలూయా. ఏం బాగుంటే ఊరు బాగుంటుందంట? మన నోరు బాగుంటే ఊరంతా బాగుంటుంది. అంటే మన ఇల్లు కూడా బాగుంటుంది, మన జీవితాలు కూడా బాగుంటాయని మర్చిపోకూడదు. ఎందుకనంటే దేవుడు తన పోలికలో తన స్వరూపంలో మనలందరినీ చేసి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఇంకొకరి పోలికలలో లేకపోతే ఇంకొకరి స్వరూపంలో చేసిన దేవుడు కాదు. ఆయన పోలికలో ఆయన స్వరూపంలో మనల్ని చేసిన దేవుడిగా ఉంచున్నాడు. కనుక మనమందరము ఏమి జ్ఞాపకం చేసుకోవాలి అని అంటే, ఎంత శక్తివంతముగా అయితే తన నోటి నుంచి ఆయన మాటలు విడుదల చేయబడ్డాయో, అవి ఎలా అయితే నిర్మాణంలోకి వచ్చి ఉన్నాయో, ఆయన మాటలు మన జీవితంలో కూడా పలుకుతున్నప్పుడు, ఆయన మాటలు మన జీవితంలో విశ్వసిస్తున్నప్పుడు, ఆయన మాటలు మన జీవితంలో అంగీకరిస్తున్నప్పుడు అంతే శక్తివంతముగా మన జీవితంలో అవి నిజ స్వరూపంలో గాని నిర్మాణంలో గాని అవి మనం చూస్తూ ఉంటాము.
ఆమేన్, హల్లెలూయా. అందుకే యాకోబు ఆయన పత్రికలు రాస్తున్న పరిశుద్ధాత్మ ద్వారా మీరు వినువారు మాత్రమే కాకుండా అంటున్నాడు, మీరు చేయువారిగా ఉండాలి అని యాకోబు అక్కడ ఉన్న వారితో మాట్లాడుతున్నాడు. దినమున పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏం జ్ఞాపకం చేస్తున్నాడు అని అంటే, ఏ మాటలు, ఈ శక్తివంతమైన మాటలను మనము తేలిక గాని సులువుగా గాని మనం తీసుకోకుండా ఎంత శక్తివంతముగా అయితే తన నోటిలో ఉన్నదని మనం గ్రహించినప్పుడు, అంతే శక్తివంతముగా మన జీవితంలో పనిచేస్తుంది అని దాన్ని బట్టి మనం అవలంబించినట్లయితే మన జీవితంలో అవి నిర్మాణంలోకి రాబోతాయి. ఆమేన్. అందుకే ఎజెకీయులతో మాట్లాడుతూ ఆయన ఏమంటాడు అని అంటే, నరపుత్రుడా, ఈ ఎండిపోయిన ఎముకలు వాటికి జీవం కలుగునా అని ఎజెకీయులకు ప్రశ్న వేస్తున్నాడు. అప్పుడు ఎజెకీయులు తెలివిగా, అయ్యా నాకైతే తెలియదు కానీ నీకు మాత్రమే తెలుసు. ఎజెకీయులకి ఒక డెమోన్స్ట్రేషన్ చూపిస్తున్నాడు, ఒక అక్కడ జరిగే కార్యమును బట్టి చూపిస్తున్నాడు. నువ్వు పలుకుతే నా మాటలు నీ నోటిలో ఉండి ఆ మాటలు నువ్వు సెలవిస్తే ఎట్లయితే నేను పలికినప్పుడు జీవంలోకి వస్తుందో, ఎట్లయితే నేను పలికినప్పుడు ఎగ్జిస్టెన్స్ లేకంటే లేనివి ఉన్నట్టుగా రాబోతున్నాయో, అలాగే నువ్వు పలికినప్పుడు కూడా వస్తాయి నరపుత్రుడా అని ఎజెకీయులతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఒకసారి అందరం కలిసి ఎజెకీయలు గ్రంథము మనం అందరం కలిసి తీద్దామా? ఎజెకీయలు గ్రంథము 37 అధ్యాయము 1 నుంచి 10 వచనాలు మనము మరొకసారి చూసుకుందాం. ఎజెకీయలు గ్రంథము 37 అధ్యాయం తీద్దామా అందరం కలిసి? 1 నుంచి 10 వచనాలు. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను. నేను ఆత్మవర్షుడై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను తిప్పాను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకల అనేకములు ఆ లోయలో కనబడెను. అది కేవలం ఎండిపోయినది. ఆయన, నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతుకగలవా అని నన్ను అడగగా, ప్రభువా యెహోవా నీకే తెలియనని నేను అంటాను. అందుకు ఆయన ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లను, ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను. మీలో జీవాత్మ నుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకోండి. ఇదంతా ఈ కార్యము జరగక మునుపు మాట్లాడుతున్న దేవాది దేవుడు. ఇట్స్ కాల్డ్ లైక్ ఏ ప్రామిస్. ఏంటది? వాగ్దానము అని అనొచ్చు మనం కదా. అర్థమవుతుంది? ఇంకా ఎముకలతో ఇక్కడ ఎజెకీయలు మాట్లాడలేడు, కానీ దేవాది దేవుడు ఏమంటున్నాడంటే ఎజెకీయలు తోటి ఆ ఎండిపోయిన ఎముకలతో ఇలాగ మాట్లాడమని ఆయన మాట్లాడుతున్నాడు దేవాది దేవుడు. అదే రీతిగా మనందరి జీవితంలో మనం ఏవైతే మన జీవితంలో అదృశ్యముగా ఉన్నాయో అవి దృశ్యములకు రాకమునుపు దేవాది దేవుడు ఏమంటున్నాడు అంటే, నీ జీవితంలో అదృశ్యమైనవి కలుగున్నట్లుగా నువ్వు ఏం చేయాలంటే వాటితో ప్రవచనం ఎత్తి మాట్లాడమంటున్నాడు. ఇంకో మాటలు చెప్పాలంటే వాటితో నేను పలికిన మాటలు నువ్వు పలుకమంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే ఇది అంతకు జరగక ముందు ఆ తర్వాత ఈయన ఏం చేస్తాడు అంటే, ప్రవక్త గారు ఏం చేస్తాడంటే, ఎజెకీయలు ఏం చేస్తాడంటే, ఏ రీతిగా అయితే దేవాది దేవుడు ఆయన చెప్పాడు, ఏ రీతిగా అయితే దేవాది దేవుడు ఆ మాటలు ఆయన అందజేస్తాడు, అదే రీతిగా ఆయన ఏం చేస్తాడంటే యెహోవా వాక్కును ఎత్తి ఆ ఎండిపోయిన ఎముకలతో మాట్లాడుతూ ఉంటాడు. ఆమేన్. చూద్దాం, కంటిన్యూస్ గా మనం చూద్దాం. 7th verse. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం. ఎవరిచ్చిన ఆజ్ఞ ప్రకారం అంటున్నాడు? దేవుడు నాకు ఇచ్చిన మాట ప్రకారము, లేదంటే నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారముగా నేనేం చేస్తున్నాను? ప్రవచించుచుండగా అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకునేను. ఆమేన్, హల్లెలూయా. నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదకి వచ్చెను, వాటిపైన చర్మము కప్పెను. ఆమేన్. అయితే వాటిలో జీవాత్మ
అప్పుడు ఆయన మళ్ళీ దేవాది దేవుడు మాట్లాడుతున్నాడా, నరపుత్రుడా జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లను ప్రభువకు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుగుదిక్కుల నుంచి వచ్చి హతులైన మీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడుము. మళ్ళా దేవాది దేవుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. ద గాడ్ ఈస్ గివింగ్ ద వర్డ్. అంతే. ఏం చేస్తున్నాడు దేవాది దేవుడు? మాట మాత్రమే ఇక్కడ ఇస్తున్నాడు. మనందరి జీవితంలో ప్రభు ఒక కార్యము చేయాలి అన్నా, ఒక అద్భుతము మన జీవితంలో చేయాలన్నా, వాట్ హీ గివ్స్ అని అంటే మొట్టమొదటిగా ఆయన నీకు మాటనిస్తాడు. ఏమిస్తాడు? ఆయన వాక్కునిస్తాడు. దేవాది దేవుడు ఆ వాక్కు ఎప్పుడైతే మనం అంగీకరిస్తామో, దాన్ని అవలంబిస్తామో, తప్పకుండా ఆ వాక్కు ఏం జరుగుతుందంటే నిర్మాణంలోకి వస్తుంది. దేనిలోకి వస్తుంది? ఇట్ విల్ కమ్స్ ఇన్ ఎగ్జిస్టెన్స్. ఏదైతే అసలు నిర్మాణం లేదో, ఏదైతే దాగి ఉన్నదో, ఏదైతే ఇన్విజిబుల్ గా ఉన్నదో, ఏదైతే కనబడకుండా ఉన్నదో, దేవుని వాక్కుని ఎత్తి పట్టి మాట్లాడినట్లయితే తప్పకుండా ఏం జరుగుతుందంటే, దేని కొరకైతే దేవుడు ఆ మాట నీకు ఇచ్చాడో అది నీ జీవితంలో పని చేయడం మనం చూస్తూ ఉంటాం. అదే రీతిగా ఇక్కడ ఎజికేల్ ఏం చేస్తున్నాడు అని అంటే, దేవుడు ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారముగా నేను ప్రవచనం ఎత్తి మీతో ఈ రీతిగా మాట్లాడుతున్నాను అన్నప్పుడు ఏమైంది అంటే, ఆ ఎముకలన్నీ తనంత తాను ఏం జరిగింది, అరేంజ్ చేసుకుంటున్నాయి అన్నమాట. ఫ్రేమ్ అవుతున్నాయి ఒకదాని వెనకాల ఒకటి. అవునా కాదు? ప్రతి ఎముక పడిపోయినదంట. ఎటువంటి స్థితిలోకి తీసుకుపోయినాడు, ఎటువంటి పరిస్థితుల్లోకి, ఎక్కడికి వెళ్ళాడంటే ఇసుకేలికి ఎండిపోయిన ఎముక ఉన్న ఒక గృహలోకి తీసుకుని వెళ్ళాడు. అంటే ఫ్రేమ్ అయిన ఎముకలో కాదు, ఎక్కడ ఎండిపోయి ఎముక ఉన్నది గృహంలోకి తీసుకువెళ్ళిన తర్వాత ఆ తర్వాత ఏం చెప్తున్నాడంటే, హీ గివెన్ ఎ వర్డ్. ఏమిచ్చాడు అని అంటే, ఎజికేలుకి మాట ఇచ్చాడు, కమాండ్మెంట్ ఇచ్చాడు, ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఎజికేల్, అయ్యా ప్రభా, ఎండిపోయిన పరిస్థితులు అసలు వాటిలో జీవం రావడం ఏంది, అవి మళ్ళీ వాటిని అరేంజ్ చేసుకోవడం ఏంది, మళ్ళీ వాటి జీవంలోకి రావడం ఏంది ప్రభువా అని ఇటువంటి క్వశ్చన్స్ అన్ని ఏమీ అడగలేడు. అప్పుడు ఆయన ఏ రీతిగా అయితే దేవుడిచ్చిన ఆ వాక్కును అదే రీతిగా పట్టుకొని అదే రీతిగా ఏం చేస్తున్నాడు, ప్రవచనం ఎత్తి మాట్లాడుతున్నాడు. వాట్ గాడ్ ఈస్ గోయింగ్ టు టెల్ యూ టుడే, ఏ మాటలైతే ఆయన నోటిలో శక్తివంతముగా ఉన్నాయో అదే మాటలు నీ నోటిలో కూడా అంతే శక్తివంతముగా ఉన్నాయని ప్రభుది ఇది మన నీతో మాట్లాడుతున్నాడు. అయితే నువ్వు పలికినప్పుడు, నువ్వు మాట్లాడినప్పుడు ఆయన ప్రవచనం ఎత్తి, లేకపోతే ఆయన వాక్కు ఎత్తి. అందుకే మన పూర్వీకులు వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడల్లా వాళ్ళు వాగ్దానములు కోట్ చేసేవాళ్ళు. అయ్యా, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామంలో ఉన్నారో అక్కడ మీరు ఉంటారని సెలవిచ్చారు ప్రభా. అయితే ప్రభా, మేము అంగీకరించింది మీరు ఇస్తానన్నారు ప్రభా. దే కోటెడ్. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాగ్దానములను ఎత్తిపట్టి ప్రార్థన చేసేవారు. మీరు ఎప్పుడు గమనించాలి ఇలా ప్రార్థన చేయడం? ఇన్ ద సేమ్ వే మన జీవితంలో దేవుని యొక్క వాక్కు పనిచేయాలి అని అంటే మొట్టమొదటిగా నువ్వు విశ్వసించాలా, అంగీకరించాలా. ఆ తర్వాత నువ్వు ఏం చేస్తుండాలి అని అంటే ఆ మాటలను నువ్వు పలుకుతూ ఉండాలా. ఏం చేస్తూ ఉండాలి? ఆ మాటలను మనం పలుకుతూ ఉండాలా. ఆ మాటలు ఎగ్జిస్టెన్స్ లోకి రావడానికి నువ్వు ఏం చేయాలంటే ప్రవచనం ఎత్తి మాట్లాడుతూ ఉండాలా. ప్రవచనం ఎత్తి నీ జీవితంలో మాట్లాడుతుండాలి. ఒకవేళ ఎండిపోయిన పరిస్థితి ఉండొచ్చు, ఒకవేళ చేదైన పరిస్థితి ఉండొచ్చు. అటువంటి పరిస్థితుల్లో కూడా నువ్వు ఏం చేస్తుందంటే యెహోవా వాక్కు, లేకపోతే దేవుని వాక్కు, లేకపోతే ప్రామిస్ ఆఫ్ గాడ్, దేవుడు వాగ్దానం చేసిన దేవుడు నా జీవితంలో నమ్మదగిన దేవుడిగా ఉంటా అన్నాడు. ప్రతి పరిస్థితి నుంచి నేను బయటికి తీసుకుని వస్తాను అన్నాడు. He given a promise to fulfill in your life. Have to be believe and have to be spoke the word of God with God's mouth. ఏ రీతి అయితే దేవుని వాక్కు తన నోటిలో ఉందో అదే వాక్కు నీ జీవితంలో పలకాలా. ఎంత శక్తివంతంగా అయితే తన నోటిలో ఉందో అంతే శక్తివంతంగా నీ జీవితంలో ఉన్నదని ప్రభు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు మీ అందరితో. ఆమేన్, హల్లెలూయా. అయితే ఆ తర్వాత జీవాత్మను ఆయన ఊదగా, ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చిందా లేదా?
ఇట్ ఇస్ నాట్ ఎ స్టోరీస్ అండి, ఇవి పారబుల్స్ కావు. పారబుల్స్ అంటే ఏంది అని అంటే ఇవి జస్ట్ కల్పితమైన కథలు కాదు కదా, ఏం కాదు, ఉదాహరణలుగా, నాట్ ఎగ్జాంపుల్స్. ఇవి జరిగిన సంఘటనలు నాకు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఏమే హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఎప్పుడైతే తను దేవుడు పలికిన మాటలు మళ్ళీ ఎలా అయితే చేయమన్నాడో అలా చేయగానే ఏం జరిగింది, వారి లోపలికి జీవము కలిగింది. They are in life. Amen. మీ జీవితంలో చచ్చిపోయిన పరిస్థితులు ఏమైనా ఉండొచ్చు, కానీ ప్రభు ఈ దినంలో మాట్లాడుతున్నాడు, గో అండ్ స్పీక్ దోస్ థింగ్స్. ఆ పరిస్థితులను లేకపోతే ఆ సర్కమ్స్టెన్స్ ని, ఆ స్థితిగతులను బట్టి నువ్వు ఏం చేయాలంటే దేవుని మాటను పట్టుకొని, దేవుని మాటను ఎత్తుపట్టి ఏం చేయాలంటే నువ్వు వాటిని పలకాలి. ఆమేన్. ఎందుకనంటే ఈ రీతిగా మాట సెలవిస్తుంది, ఈ లోకము దేని వల్ల నిర్మించబడ్డాయంట, దేవుని యొక్క వాక్కు వలన నిర్మించబడ్డాయి. అదే రీతిగా నీ జీవితంలో నీ లోకము నిర్మించబడాలి అని అంటే, వాట్ ఎవర్ లైఫ్ యు ఆర్ చూసింగ్, ఏ లైఫ్ అయితే నువ్వు అనుకుంటున్నావో, వాట్ ఎవర్ లైఫ్ యు వాంట్ టు గో త్రూ, ఇటువంటి జీవితంలో నేను వెళ్ళాలనుకుంటున్నా, ఇలా ఉంటే బాగుంటుంది, నా ప్లాన్స్ ఇది, నా ప్రణాళికలు ఇవని నువ్వు అనుకుంటున్నావో, అదే ప్రణాళికను బట్టి, దేవుని వాక్కును బట్టి నీ యొక్క ప్రణాళికలోకి ఏం చేయాలంటే ఆ వాక్కును పలకాలా. ఆమేన్. ఏం చేయాలా? ఆ వాక్కును పలకాలి. హల్లెలూయా. ఇట్ ఇస్ ద వెరీ సింపుల్ థింగ్. ఏంటంటే కొంతమంది కొన్ని పరిస్థితుల్లో మనకి ఏదైనా చేయలేని పరిస్థితుల్లో, చేతగాని పరిస్థితుల్లో, నీకు అయ్యో నేను చేయలేను అనుకునే పరిస్థితుల్లో the word of God says, అటువంటి పరిస్థితుల్లో దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఇట్ ఇస్ వెరీ సింపుల్, నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలుగుతాను. ఆమేన్. హల్లెలూయా. సమ్ టైమ్స్ ఫైనాన్షియల్ థింగ్స్ మనం హిట్ చేస్తుండొచ్చు, పరిస్థితులు హిట్ చేస్తున్నట్టు, ఆ టైంలో దేవుని వాక్యం ఏంది చెప్తాము, క్రీస్తు యేసు మహిమైశ్వర్యం చెప్పుకున్న ప్రతి అక్కర్లు నెరవేర్చబడతాయని అంటున్నారు. These things you have to speak all your life. ఈ మాటలు నీ జీవితంలో పలుకుతూ ఉండాలా. ఈ మాటలు నువ్వు ఎత్తిపట్టు, నువ్వు ప్రవచనం ఎత్తి మాట్లాడుతూ ఉండాలా. ఎప్పుడైతే ఈ మాటలు నువ్వు ప్రవచనం ఎత్తి మాట్లాడుతూ ఉంటావో అప్పుడు నీ జీవితంలో అవి నెరవేర్పులకు రావడం చూస్తుంటాం. ఇట్ డస్ నాట్ యు హ్యావ్ టు బిలీవ్. నువ్వు విశ్వసించడం మాత్రమే కాదు, విశ్వసించిన మాటలను నువ్వు ఏం చేస్తూ ఉండాలి అని అంటే నువ్వు వాటిని పలుకుతూ ఉండాలా. ఆమేన్. ఎందుకు అనంటే ఈ లోకము దేవుని యొక్క వాక్కు వలన నిర్మాణంలోకి వచ్చింది. ఆమేన్. అండ్ బిల్డ్ యువర్ లైఫ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్కు మీద నీ జీవితంను కట్టుకోవడం మనం నేర్చుకోవాలి. దేని మీద కట్టుకోవాలి మన జీవితము? చెప్తామందరం కలిసి, దేని మీద కట్టుకోవాలా? మన జీవితము దేవుని యొక్క వాక్కు మీద కట్టుకోవడం మనం చేస్తూ ఉన్నాము. ఎప్పుడైతే దేవుని వాక్కు మీద మన జీవితాలు కట్టబడతాయో, ఎప్పుడైతే ఆయన వాక్కు మీద మన జీవితాలు కట్టబడతాయో, ఆ పునాది చాలా స్ట్రాంగ్, అది చాలా బలమైన పునాది. ఎవరు కదిలించాలి అని అనుకున్నా, ఎటువంటి పరిస్థితులను మనం హిట్ చేసినా, ఎటువంటి స్థితిగతులు మన జీవితంలో మనల్ని కృంగదీయాలి అనుకున్నా కూడా, నీ జీవితంలో దేవుని యొక్క వాక్కు మీద కట్టబడ్డది కనుక ఏ పరిస్థితి నిన్ను కృంగదీయలేదు, ఏ స్థితిగతులు నిన్ను కొలాప్స్ చేయలేదు, ఏ పరిస్థితి కూడా నిన్ను ఇంకా అయిపోతుందేమో, నీ జీవితం ఇంకా పడిపోతుంది అన్న పరిస్థితి కూడా ఏది కూడా నిన్ను ఏం చేయలేదంటే ఓటమికి గురి చేయలేదు. ఎందుకనంటే మన జీవితం ఎక్కడ కట్టబడ్డది అనంట, దేవుని యొక్క వాక్కు మీద కట్టబడ్డది. ఆమేన్. హల్లెలూయా. ఒక చక్కటి పాట అందరికి మనము సండే స్కూల్ టైంలో ఉన్నప్పుడు ఒక చక్కటి పాట మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఏంటంటే, బుద్ధి గలవాడు ఇల్లు కట్టేది, ఎక్కడ కట్టేదంట, బండ మీద కట్టేది. ఆమేన్. అయితే అప్పుడు ఏం జరిగింది, వానలు కురిసెను, వరదలు వచ్చును కదా, ఆ ఇల్లు గూలలేదు అన్నట్టుగా మాట్లాడతారు. ఒకసారి చదువుదామా? తెలుగు బైబిల్ ఉన్న వారందరూ కలిసి దయచేసి మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం నుంచి కొన్ని వచనాలు మనం చదువుదాం. కాబట్టి ఈ నా మాటలు విని ఎలా మాట్లాడుతున్నారు, వాటి చెప్పున చేయి ప్రతి వాడును తన ఇల్లు కట్టుకుని బండ మీద బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చును, ఆ ఇంటి మీద కొట్టెను కానీ దాని పునాది
కనుక బండ మీద వేయబడిన కనుక అది పడిపోలేదు. అది పడిపోలేదు. ఏమంటున్నాడు? ఈ మాటలు విని చెయ్యవారి గురించి మాట్లాడుతున్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? చదువుదాం ఒకసారి. ఈ మాటలు విని వాటి చెప్పున చెయ్యవారి గురించి మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే తన మాటలు విని మనము వారి చెప్పున చేసినట్లయితే, దేని చెప్పున? వారి చెప్పున చేసినట్లయితే తప్పకుండా మన జీవితం ఎక్కడ కట్టబడినట్లుందంట? బండ మీద కట్టినట్లుందని వచ్చినాడు. అయితే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే, మన జీవితంలో మన మాటలు వినడమే కాదు, ఆయన మాటలు మనం పొందుకోవడమే కాకుండా మనం ఏం చేస్తూ ఉండాలి అని అంటే, ఆ మాటల ప్రకారముగా మనం చేస్తూ ఉండాలి. అందుకే ద ఇంక్రీజ్ నీ జీవితంలో ఇంక్రీజ్, ఎదుగుదల ఎలా వస్తుంది అని అంటే, ఎలా ఎదుగుతావు అని అంటే, ఎప్పుడైతే విన్న వాక్యము లేకపోతే చదివిన వాక్యము నీ జీవితంలో వాటి చెప్పునాలు చేస్తున్నప్పుడు ఇంక్రీజ్ అనేది కలుగుతుంటుంది. దేర్ ఇస్ అ ఫేవర్ అపాన్ యూ. అయితే ఏం జరుగుతుంది అని అంటే, there is two different things ని చూపిస్తున్నాడు. ఒకడు విని దాని చెప్పున చేయవాని గురించి మాట్లాడుతున్నాడు, ఒకడు విన్నాడు కానీ దాని చెప్పున చేయని వారి గురించి మాట్లాడుతున్నాడు. అయితే విని చెప్పి చేసిన వారి గురించి మాట్లాడితే ఏమంటున్నాడు? వాడు బుద్ధివంతునిగా ఉన్నాడంట. ఎలా ఉన్నాడంట? వాడు బుద్ధివంతునిగా, జ్ఞానవంతునిగా ఉన్నాడని ఇక్కడ యేసు ప్రభు వారు తన సొంత మాటలో మాట్లాడుతున్నాడు. అయితే తన ఇల్లు బండ మీద కట్టబడిను, అయితే వానలు కూసెను, వరద వచ్చెను, ప్రతి పరిస్థితులు తన జీవితంలో అడ్డంకులు లేకపోతే ప్రతి పరిస్థితులు హిట్ చేసినప్పటికీ కూడా బండ మీద కట్టబడిన ఇల్లు ఏమవుతుందంట? అది కూలలేదు, చాలా స్టేబుల్ గా ఉన్నది. అది ఎలా అయితే ఉన్నదో అలానే ఉన్నది, కదిలింపబడలేదు అన్నట్టుగా యేసు ప్రభు వారు మాట్లాడుతున్నాడు. ఈ దినమున ఎందరైతే ఇక్కడ కూర్చున్న వారు, లేకపోతే క్రైస్తవులు అనబడుతున్న వారు, లేకపోతే దేవుని వాక్కును వింటున్న అనేవారు, ప్రతి ఒక్కరి జీవితంలో మీరు వినువారు మాత్రమే కాకుండా మీరు చేయువారుగా ఉంటే ఏమంటున్నాడు అంటే, మీ ఇల్లు లేకపోతే మన ఇల్లు ఎక్కడ కట్టబడుతున్నాయి అని అంటే, దేవుని యొక్క వాక్కు మీద కట్టబడుతున్నాయి. మన జీవితము దేవుని యొక్క వాక్కు మీద కట్టబడినట్లయితే మనం జ్ఞానవంతులుగా ఉన్నాము, మనం బుద్ధివంతులుగా ఉన్నామని ప్రభు యొక్క మాటలు ఈ దినమున ప్రభువుని మీతో మాట్లాడుతున్నాడు. అయితే మీ జీవితంలో ఎటువంటి పరిస్థితులు రావచ్చు, ఎటువంటి పరిస్థితులు అంటే మిమ్మల్ని హిట్ చేసే పరిస్థితులు రావచ్చు, స్థితిగతులు మార్చబడచ్చు, తుఫాను లాంటి పరిస్థితులు రావచ్చు, తుఫాను లాంటి జీవితం మీ జీవితంలో రావచ్చు. కానీ ప్రభు మాట్లాడుతూ ఏమంటున్నాడు? అటువంటి పరిస్థితులు వచ్చిన ఏ పరిస్థితి కూడా నిన్ను కొలాప్స్ చేయే పరిస్థితిగా ఉండదు. అంటే నువ్వు కుప్పకూలిపోయే పరిస్థితి ఉండదు. నువ్వు కట్టబడినంత అదంతా నాశనమయ్యే పరిస్థితికి రాదు. నువ్వు కట్టబడినంత అది కూలిపోయే పరిస్థితికి రాదు. ఎందుకంటే యువర్ ఫౌండేషన్ ఇస్ వెరీ స్ట్రాంగ్. ఆమేన్. ఎలా ఉందంట? నీ యొక్క పునాది చాలా బలముగా ఉన్నది. ఎక్కడ ఉన్నది నీ పునాది అని అంటే, దేవుని యొక్క వాక్కు మీద మన పునాదులు ఉన్నాయి. ఆమేన్. మనము రెండు చాలా బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. ఏంటి అంటే, మన ప్రార్థన జీవితాన్ని, మనము దేవుని యొక్క వాక్కును గైకొనే జీవితాన్ని కూడా చాలా బ్యాలెన్స్ మనం ప్లాన్ చేసుకోవాలి. సమ్ పీపుల్ దే హ్యావ్ ద ప్రేయర్ లైఫ్ ఎట్లుంటుందంటే 18 hours, 12 hours, 5 hours, 6 hours వాళ్ళ జీవితాల్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే, దేవుని వాక్కు చేయడానికి వచ్చేసరికి దే ఆర్ ఇంబ్యాలెన్స్ గా ఉండడం వల్ల చేసిన ప్రార్థనలు కొన్నిసార్లు వాటికి జవాబు రాని పరిస్థితుల్లో ఉంటాయి. ఆమేన్. అండ్ ఇంకోటి రెండోదిగా ఏం చేయాలి అంటే, ఎవరైతే దేవుని వాక్కు నేను చేస్తారంటే అవలంబిస్తారో వారితో నడవడము మనము చేస్తూ ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. కొంతమంది సమ్ పీపుల్ అంటే దేవుని నమ్ముకున్న బిడ్డలు దేవుని నమ్ముకోలేని బిడ్డలతో సావాసం చేస్తుంటారు. దే వాంట్ టు మ్యారీ దట్ పీపుల్. సో రిమెంబర్, మ్యారేజ్ అనే విషయానికి వచ్చేసరికి యూ షుడ్ హ్యావ్ టు వన్ థింగ్ అండర్స్టాండ్. ఏం చేయాలంటే, వేర్ ఇస్ మై పార్ట్నర్స్ ఫౌండేషన్? నేను చూస్ చేసుకొచ్చిన పార్ట్నర్ ఫౌండేషన్ ఎక్కడ ఉంది? బండ మీద ఉందా, ఇసుక మీద ఉందా? ఒకసారి మీ పార్ట్నర్ ఫౌండేషన్ చూడాలి. ఎందుకనంటే మ్యారేజ్ ఇస్ నాట్ ఏ సింపుల్ థింగ్, రైట్? అవునా? వివాహం అనేది చాలా సింపుల్ థింగ్ కాదు. చూస్ వైజ్లీ. ఏం చేయాలి? మనము జ్ఞానముగా మనము చూస్ చేసుకోవాలి. ఇఫ్ ద పర్సన్ ఈస్ నాట్ ఎక్స్పెక్టింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్,
ఒక పర్సన్ దేవుని వాక్కును గైకొనలేని పరిస్థితిలో, లేకపోతే గౌరవించలేని పరిస్థితిలో ఉండి ఆ పర్సన్ నువ్వు చేసుకోవాలి అన్నట్లయితే, యువర్ లైఫ్ ఎట్లా అంటే పరిస్థితులు వస్తాయి, తుఫాన్ వస్తుంది, వరదలు వస్తాయి, వానలు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అని అంటే నీ జీవితం కుప్పకూలి కూడా మనం చూస్తుంది. దయచేసి ఇటువంటి మిస్టేక్స్ చేయకండి. రైట్? నేను మార్చుకుంటే తర్వాత నేను ప్రభులోకి తీసుకొని వస్తా, ప్రభులోకి నడిపిస్తా, అదంతా నువ్వే ప్రభులోకి రావు. ఏం జరుగుతుంది? నువ్వు అక్కడికి వెళ్ళిపోతావు. రీసెంట్ గా నేను సోషల్ మీడియాలో ఒక వీడియో చూశాను. ఒక పర్సన్ ఇట్లా వెళ్తుంటే అంటే తగిలి వాళ్ళిద్దరి మధ్యలో కొంచెం వాగ్వాదం స్టార్ట్ అవుతున్నప్పుడు ఒక పర్సన్ ఇట్లా మాట్లాడుతుంది, కొంచెం అందరూ మోడల్ అని, ఇప్పుడు ఏదో మోడల్ అనే మాట వచ్చింది. ఈ మోడల్ అనేసరికి వీడు ఎట్లనో మాట్లాడేసరికి వీడు మంచి చదువుకున్న అట్లా కాదు మాట్లాడడం, నేను నేర్పిస్తాను తీసుకుపోతాను. కొద్ది క్షణాలకు ఏమవుతాడు, వీడు వీళ్ళలాగా మాట్లాడతాడు. నేర్పిస్తా అని తీసుకుపోయినోడు ఏమవుతాడు, వీళ్ళలాగా మాట్లాడతాడు. కొన్ని థింగ్స్ కొన్ని జరగవు, నువ్వు జరుగుతాయో కొన్ని జరగదు. అంటే కొన్ని సంవత్సరాల నుంచి పేరెంట్స్ తోటే కాలేని పరిస్థితి నువ్వు మొన్న వచ్చిన నీతో అవుతుందా? కాదు. అయితే చూసింగ్ పార్ట్నర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. చూస్ వైజ్లీ. ఎలా నువ్వు నిర్ణయించుకుంటావు అని అంటే నీ పార్ట్నర్ని చాలా వైజ్గా నిర్ణయించుకోవాలి. Is that your partner is devotional? నీ పార్ట్నర్ మంచిగా భక్తిపరుడుగా ఉన్నాడా, నీతో పాటు ప్రార్థన చేసేవాడిగా ఉన్నాడా, నీతో పాటు ప్రార్థన చేసే రాళ్ళుగా ఉన్నదా అనేది నువ్వు నిర్ణయించుకోవాలి. రెండోది, నువ్వు ఏం చేస్తూ ఉండాలి అని అంటే నీతో పాటు సంఘానికి అంటే చర్చ్కి, నువ్వు అనుకుంటున్న చర్చ్కి లేకపోతే ఇద్దరు కలిసి ఒక చర్చ్కి వెళ్ళాలనే నిర్ణయంలో అంగీకరించేవాడిగా ఉన్నాడా, లేదా అంగీకరించే ఆమె రాళ్ళుగా ఉన్నదో, టుడే సండే మనం ఖాళీగా ఉందాం ఎక్కడికైనా పోతాం అట్లా ఉన్నారా అనేది ఆ విషయంలో మీరు నిర్ణయించుకో. నీతో పాటు ఆరాధించేవాడిగా ఉన్నాడు, ఆరాధించే రాళ్ళుగా ఉన్నది. ఒకసారి దాన్ని బట్టి యూ హ్యావ్ టు చూస్ వెరీ కరెక్ట్లీ, వెరీ వైజ్లీ. నువ్వు చాలా జ్ఞానరూపకంగా నువ్వు చూస్ చేసుకోవాలి. అయితే నీ పార్ట్నర్ అవలంబించేవాడిగా ఉన్నాడా, అవలంబించేది వాక్యము విని దాన్ని అవలంబించే దాని వల్ల ఉన్నదా లేదా చూసుకుని ఒకసారి జ్ఞాపకం చేసుకుని. ఎందుకనంటే ద మ్యారేజ్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ థింగ్. ఒకసారి పెళ్ళి అయితే అంతే, 10 సార్లు పెళ్ళి కాదు. హల్లెలూయా. ఇట్స్ ఎ న్యూ కమిట్మెంట్, అది ఎటువంటిదంటే ఒక న్యూ లైఫ్ అని అంటారు. లేదు నేను అసలు వేరే వాళ్ళని నేను ఇష్టపడ్డా, వేరే వాళ్ళని చేసుకుంటా అంటే దయచేసి ఆ ఇష్టాన్ని అక్కడే చూపిస్తాను. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ప్రభు ప్రేరేపించి మాట్లాడుతున్నారు. మెనీ పీపుల్, నాకు తెలిసిన మా ఫ్రెండ్స్ కొంతమంది, దే హ్యాస్ డన్ దీస్ థింగ్స్, దే ఆర్ లైఫ్ వెరీ టెరబుల్. వారి జీవితం చాలా ఓన్లీ పర్సన్, ఒకే ఒక పర్సన్ నిన్ను బయటకు తీసుకురాగలిగే వ్యక్తి అని అంటే ఆయన యేసు ప్రభు వారు మాత్రమే. ఒకే ఒక పర్సన్ నీళ్ళను ద్రాక్షరసంగా మార్చినట్టు ఆయన యేసు ప్రభు వారు. ఒకే ఒక పర్సన్ మరణించిన వారిని మళ్ళీ తిరిగి లేపి అంటే తిరిగి జీవాన్ని తీసుకురాగలిగినట్టే ఆయన యేసు ప్రభు వారు. ఆ యేసు ప్రభు వారిని ఎవరి జీవితంలో అయితే యేసు ప్రభు వారు కనబడుతున్న వారిని మీరు ట్రై టు మేక్ ఎ పార్ట్నర్. హల్లెలూయా. వారిని మీరు పార్ట్నర్ గా చేసుకోవడానికి ప్రయత్నించండి. The one who don't expect the word of God, the presence of God, don't make them. వారిని మీరు చేసుకోకండి. హల్లెలూయా. వారితో సహవాసం మీరు చేయకండి. నాకు రీసెంట్ గా ఐ గాట్ ఇన్ బెస్ట్ ఎటువంటిదంటే చాలా మంచి ఆపర్చునిటీ వచ్చింది. ఎటువంటిదంటే లైక్ ఒక బిజినెస్ ఉంది, ఒక 2 lakhs మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎవ్రీ డే ఒక 2,000 to 5,000 మనకి రిటర్న్స్ వస్తాయని అన్నారు. అది చాలా బాగుంది కదా, మనం ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది. నేను ఇంకోటి, నాకు చెప్పిన వ్యక్తి ఈజ్ ద పర్సన్ హూ ఎక్స్పెక్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నాకు చెప్పిన వ్యక్తి ఆయన దేవుని వాక్కుని గౌరవిస్తాడా, ఒకటి. సరే, దేవుని వాక్కును అవలంబించే వ్యక్తిగా ఉన్నాడా, రెండవది. మూడోది, నాకు చెప్పిన వ్యక్తి డెవోషనల్ లైఫ్ అంటే ఎటువంటి జీవితం ఉందా అని అంటే దాన్ని ఏమంటారు అంటే భక్తి జీవితం ఉందా అని నేను చూసినప్పుడు దెర్ ఇస్ నథింగ్, నాకేం కనబడలేదు. ఐ సెడ్ రిజెక్టెడ్. నేను దాన్ని ఏం చేశానంటే తృణీకరించుకోవాలి. ఎస్, మేబీ వారి యొక్క అనుభవం బట్టి కరెక్ట్ అయిండొచ్చు, అది మంచిగా కనబడుతుండొచ్చు, కానీ ఏం జరుగుతుందంటే అది ఫలించబడదు. రిమెంబర్ దిస్ థింగ్స్. అందుకే ఈ మాటలు విని
గైకొని వాడు లేదంటే వాటి చెప్పున చేయవాడు, వాడు ఎలా ఉన్నాడంట, ఎలా పోలి ఉన్నాడంట, బుద్ధివంతుడిగా ఉన్నాడని అంటున్నాడు. మన జీవితాలు కూడా ఒకవేళ నా జీవితం వాక్యం మీద కట్టబడలేకపోతే, వాక్యం అనే ఈ బండ మీద మన జీవితాలు కట్టబడలేని పరిస్థితుల్లో ఉంటే, ప్రభు ఇది నీతో మాట్లాడుతున్నాడు. గో అండ్ బిల్డ్ యువర్ లైఫ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేని మీద మన జీవితాన్ని కట్టబడతాం? దేవుని యొక్క వాక్ మీద కట్టబడాలి మన జీవితం. ఎప్పుడైతే ఆయన వాక్ మీద కట్టబడతాయి, ఐ డోంట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ థింగ్స్, నీ జీవితంలో సమస్యలు రావని నేను అనట్లేదు, నీ జీవితంలో స్థితిగతులు మార్చబడవని నేను అనట్లేదు, లేకపోతే నీ జీవితంలో అనారోగ్యం రాదు నేను అనట్లేదు. కానీ అనారోగ్యం హిట్ చేసి నా స్థితిగతులు నేను కృంగదీయాలనుకుంటున్నా. కానీ నువ్వేం చేస్తుంటావు అని అంటే, నీ జీవితం వాక్యం మీద ఆధారపడి ఉన్నది కనుక, నీ జీవితం వాక్యం మీద కట్టబడి ఉన్నది కనుక నువ్వేం చేస్తుంటావు అంటే, యేసు ప్రభు వారి వల్ల నేను వాక్యం ద్వారా సాతాను జయిస్తుంటావు. ఎప్పుడైతే సాతాను యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి నువ్వు నిజంగా దేవుని యొక్క కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకోమన్నప్పుడు యేసు ప్రభు వారు చేసుకున్నాడా? రాళ్ళను రొట్టెలుగా చేసుకున్నాడా యేసు ప్రభు వారు? తెలుసా ఈ వాక్యం మీ అందరికీ? ఆయన he has a kind of capacity, the kind of thing ఆయనకు ఉన్నది. ఆయన రాళ్ళను రొట్టెలుగా చేసుకునేంత ఆయనకు ఆ యొక్క సాధ్యం కలిగిన శక్తి ఉన్నది. రాళ్ళను రొట్టెలుగా కానగానే అవి రొట్టెలుగా మార్చిపడతాయి. కానీ యేసు ప్రభు వారు రొట్టె కామని చెప్పలేడు. ఏమన్నాడు? మనిషి రొట్టె వలన కాక, అంటే అలా జీవించకుండా ప్రతి మాట, దేవుడి నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవించగలుగుతాడని అంటాడు. వాట్ హి కోటెడ్ అంటే, దేవుని వాక్కును ఆయన పలికాడు సాతానుతో. రెండోదిగా ఆయన ఏం చేస్తాడు? నువ్వు నన్ను సాష్టాంగపడితే, నన్ను మొక్కితే ఈ లోకమంతా నీకు ఇచ్చేస్తాను, ఈ లోకంలో ఐశ్వర్యం ఇస్తాను, ఈ లోకంలో ప్రతిదీ నీకు ఇస్తాను అన్నప్పుడు యేసు ప్రభు వారు ఏమంటాడు? నీ దేవుడైన యెహోవాను తప్ప మరి ఎవరిని మొక్కకూడదని అంటాడు. రెండోదిగా మళ్ళీ సాతాను అంటే చాలా అంటే వైజ్ గా ఏం చేస్తుంటదంటే, ఈ ఎత్తైన స్థలంలో మీదకి తీసుకుని వెళ్ళి దీని మీదకి దూకు, వాక్యం సెలవిస్తుంది కదా, నీ పాదములకు రాళ్ళు తగలకుండా దేవదూతలు ఎత్తిపడతాయని వాక్యం సెలవిస్తుంది కదా అన్నప్పుడు యేసు ప్రభు వారు దూకిన ఏం కాకపోతుంది. కానీ యేసు ప్రభు వారు ఏం చేశాడు? నీ దేవుడైన యెహోవాను పరీక్షించరాదు. హి ఆల్వేస్ కోటెడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆయన ప్రతిసారి దేవుని వాక్యం కోట్ చేస్తూ ఉన్నాడు. ఇన్ ద సేమ్ వే మన పరిస్థితులు, మన జీవితంలో కూడా ఎటువంటి పరిస్థితులు హిట్ చేసిన, ఎటువంటి పరిస్థితులు నిన్ను కమ్ముకోవాలన్నా, ఎటువంటి స్థితిగతులు లేదంటే నిన్ను బాధింపబడాలి అనే పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా నువ్వేం చేస్తుంటావు అనే ప్రతి పరిస్థితిలో దేవుని వాక్కును ప్రవచనం ఎత్తి మాట్లాడుతుంటావు. ఏ రీతి అయితే ఎజికేలుతో ఎండిపోయిన పరిస్థితి, ఎండిపోయిన ఎముకలు, ఎండిపోయిన వాటితో మాట్లాడమన్నాడు. ఎప్పుడైతే ఎజికేలు ఎండిపోయిన పరిస్థితితో మాట్లాడినప్పుడు, ఎండిపోయిన ఆ ఎముకలతో మాట్లాడినప్పుడు వాటి లోపలికి జీవం ఆయన కలుగుమన్నప్పుడు, ఎలా అయితే ఎండిపోయిన ఎముకలు ఒక మానవ యొక్క శరీరాన్ని ధరించాయో, ఎలా అయితే జీవం కలిగి ఉన్నదో, అదే రీతిగా దేవుని వాక్కును నీ జీవితంలో కలిగి ఉన్నప్పుడు ప్రతి ఎండిపోయిన పరిస్థితిని కూడా దేవుడు నీ జీవితంలో జీవాన్ని తీసుకొని వస్తాడు. అందుకే యేసు ప్రభు వారు ఏమంటారు? ఈ నా మాటలు విని గైకొని వాడు ఎలా ఉన్నాడంట? వాడు బుద్ధివంతుడే ఉన్నాడంట. హీస్ ఎ వైస్ పర్సన్. అయితే మనందరి జీవితంలో మనం బుద్ధివంతులుగా లేకపోతే వైసెస్ట్ పర్సన్ గా ఉండాలి అని అంటే మనం ఏం చేస్తూ ఉండాలంటే, దేవుని వాక్కును ఏ రీతిగా అయితే నువ్వు విన్నావో, ఏ రీతిగా అయితే నువ్వు మెడిటేట్ చేసావో, ఏ రీతిగా అయితే దేవుడు నీతో మాట్లాడాడు, ఆ మాట్లాడిన మాటలు నువ్వు గైకొనే పరిస్థితిలో ఉండి గైకొనినట్లయితే నువ్వు నీ యొక్క ఇల్లును ఎక్కడ కట్టుకుంటున్నావు? బండ మీద కట్టుకుంటున్నావు. ఎక్కడ కట్టుకుంటున్నావు చెప్దామా? మన ఇల్లును బండ మీద పట్టుకుంటున్నాం. మన జీవితాన్ని ఎక్కడ కట్టుకుంటున్నాం? పునాది మీద కట్టుకుంటున్నాం. అందుకే మీ జీవితంలో ఏది చాలా ప్రాముఖ్యమై ఉన్నది అంటే, దేవుని యొక్క వాక్ చాలా ప్రాముఖ్యమై ఉన్నది మీ జీవితంలో. వాట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ అబౌట్ యువర్ సిచ్యువేషన్. నీ పరిస్థితుల్లో దేవుని వాక్ ఏం మాట్లాడుతున్నదో చాలా ప్రాముఖ్యం. నీ స్థితిగతులు నీతో చాలా బోల్డ్ గా మాట్లాడుతుండొచ్చు, నీ స్థితిగతులు చాలా అరచి మాట్లాడుతుండొచ్చు, నీ స్థితిగతులు చాలా భయంకరంగా కనబడుతుండొచ్చు. కానీ దేవుని వాక్కును నీ స్థితిగతులతో మాట్లాడినప్పుడు తప్పకుండా ఏం జరుగుతుంది అని అంటే, ఆ స్థితిగతులను దేవుడు మార్చేవాడిగా ఉన్నాడు. The word what God want to convey చేయమంటుంది ఏంటి అని అంటే, స్పీక్ ద వర్డ్ ఆఫ్ గాడ్ into your situation.
దేవుడు మాటలు నీ యొక్క పరిస్థితిలో మాట్లాడడం ప్రారంభించు. ఏమే అండ్ రెండోదిగా నీ ఆ పరిస్థితి విన్న వాక్ను చేసేవాడిగా ఉండాలి. అందుకే యాకోబు ఏమంటున్నాడంటే, మీరు వినువారు మాత్రమే ఉంటే మిమ్మల్ని మీరు మోసపుచ్చుకుంటున్నారు అని అంటున్నారు. ఏం చేస్తున్నారు? మిమ్మల్ని మీరు మోసపుచ్చుకుంటున్నారు. వింటే జస్ట్ విని వెళ్ళిపోయే వారిగా ఉంటే ఏం చేస్తున్నారు? మిమ్మల్ని మీరు మోసపుచ్చుకుంటున్నారు. డు నాట్ డిసీవ్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు ఏం చేసుకోకండి, మోసపుచ్చుకోకండి. ఒకవేళ నిన్ను మోసపుచ్చుకుంటే నీ జీవితంలో ఎదిగే అవకాశాలు ఉంటాయా? నీ జీవితంలో పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి? నీ జీవితంలో వర్ధిల్లే అవకాశాలు ఉంటాయా? కనబడవు అవి. ఎందుకంటే నేను మోసం చేసుకుంటే ఏం చేస్తాం? ఇంటి దొంగను పట్టుకోలేని పరిస్థితులు ఉంటుంది కనుక. ఎట్లుంటది చెప్దామా? ఎవరినైనా పట్టుకోవచ్చు, బయట దొంగను పట్టుకోవచ్చు, కానీ ఏ దొంగను పట్టుకోలేమంటారు? ఇంటి దొంగను పట్టుకోలేని పరిస్థితులు. అదే రీతిగా నీ జీవితంలో ఎదుగుదల ఉండాలి అని అంటే, నీ జీవితంలో స్థిరమైన జీవితం ఉండాలి అంటే, నీ జీవితం కుప్పకూలిపోకూడదు అంటే, నీ జీవితం కొలాప్స్ కాకూడదు అంటే, నీ జీవితంలో లేదంటే చింతలబంధురంగా అంటే గందరగోళంగా ఉండకూడదు అంటే, నీ జీవితంలో ఎవరు ఉండాలా? దేవుని పలకబడిన మాట నీ జీవితంలో ఉండాలా? ద వర్డ్ ఆఫ్ ప్రేమ అనే మాట నీ జీవితంలో ఉండాలా? ఎప్పుడైతే నీ జీవితంలో ఈ మాటలు ఉంటాయో అప్పుడు నీ జీవితము ఏం జరగదు అని అంటే వరదలు వచ్చాయి. ఏమొచ్చాయంట? వరదలు వచ్చాయి, గాలి వచ్చింది, తుఫాను వచ్చింది, ఎంతో భయంకరమైన పరిస్థితి వచ్చిన, ఎంత భయంకరమైన స్థితిగతులు వచ్చినా, ఎంత భయంకరమైన పరిస్థితుల్లో నేను ఇబ్బంది పెట్టడానికి ఎంత వచ్చినా కూడా యు ఆర్ ఎ స్టేబుల్ పర్సన్. ఆమేన్. హల్లెలూయా. నువ్వు స్థిరమైన వ్యక్తివి కదా. నువ్వు ఎటువంటి వ్యక్తివి? స్థిరమైన వ్యక్తివి. యేసు ప్రభు వారు ఒక దగ్గర ఏం చేస్తుంటారు? ఆయన స్టార్మ్స్ తో మాట్లాడుతుంటాడు, తుఫానుతో మాట్లాడుతుంటాడు కదా. ఒకసారి ఆ వచనం తీద్దాం. మార్కు సువార్త 4వ అధ్యాయం 35 నుంచి 41 వచనం. The Gospel of Mark 4th chapter 35 to 40 verse. చదవము. ఈ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోవుదమని వారితో చెప్పగా వారి జనులను పంపివేసి ఆయన ఉన్న పాటున చిన్న దోణిలో తీసుకుని పోయి ఆయన వెంబడి పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయాను. ఆయన దోణి ఎదిరించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, మీకు చింత లేదా? అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి. ఆమేన్. అప్పుడు ఆయన మీరు ఎందుకు భయపడుచున్నారు? మీరు ఇంకను నమ్మిక లేక ఉన్నారా? ఆమేన్. హల్లెలూయా. అదే చూడండి, అలలు వచ్చాయి, తుఫాన్ వచ్చింది, ఆయన ఉన్న దోణి కూడా ఆ వాటర్ తో నిండిపోయినప్పుడు యేసు ప్రభు వారు పెద్ద ఏమనిపించలే. ఇస్ ఇన్ డీప్ స్లీప్ కదా. ఆయన మంచి పడుకొని ఉన్నాడు కదా. ఎప్పుడైతే అక్కడ ఉన్న శిష్యులందరూ అలా గందరగోళమై, అయ్యా ప్రభు మరి ఇటువంటి పరిస్థితి వచ్చింది, మీకు మా గురించి చింత లేదా, మీరు మమ్మల్ని పట్టించుకోరా అని అన్నప్పుడు ఆ యేసు ప్రభు లేచి ఏం చేశాడు? ఆ యొక్క తుఫానుని, ఆ యొక్క అలలను ఏం చేశాడంటే గద్దించాడు. ఆమేన్. ఎందుకు ఈ మాటలు మీతో మాట్లాడుతున్నానంటే, ఇన్ ద సేమ్ వే మీరు బండ మీద ఇల్లు కట్టుకుంటున్నప్పుడు మీ జీవితంలో వానలు కురిసినా, మీ జీవితంలో పరిస్థితులు వానలాగా కురిసినా, స్థితిగతులు మీ జీవితాన్ని పడాయాలనే పరిస్థితులు వచ్చినా మీరు ఏం చేస్తున్నారు అంటే ఆ స్థితిగతులతో దేవుని వాక్కుతో మాట్లాడుతున్నారు. ఆమేన్. దేవుని వాక్కుతో మీరు మాట్లాడినప్పుడు ఆ స్థితిగతులు మీ జీవితంలో మిమ్మల్ని కృంగదీయవు, మిమ్మల్ని పడివేయవు, మీరు కట్టబడిన జీవితాన్ని అది కూల్చివేయని పరిస్థితులు. ఎందుకంటే నీ జీవితంలో వాక్కుని పలుకుతున్నావు కనుక, నీ జీవితంలో ఒకవేళ అటువంటి పరిస్థితులు వచ్చిన వాక్కుని ఎత్తుపట్టి మాట్లాడుతున్నావు కనుక అవి నీ జీవితంలో నిమ్మలం అవుతుంటాయి. ఆమేన్. ఏం జరుగుతుంటాయి? అవి నిమ్మలం అవుతుంటాయి.
ప్రతి పరిస్థితి నీ జీవితంలో నిమ్మలం కావాలి అని అంటే మొట్టమొదటిగా నీ జీవితంలో దేవుని వాక్కు తెలిసి ఉండాలి. ఏమైనా ఏ పరిస్థితి అయినా కానీ, ఏ స్థితిగతి అయినా కానీ, ఎటువంటి అసాధ్యకరమైన పరిస్థితి అయినా కానీ దేవుడికి ఏది అసాధ్యం లేదు. మొట్టమొదటిగా నీకు కావాల్సింది ఏంటి అని అంటే ఆయన పలకబడిన మాట నీ జీవితంలో ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. అందుకే నేను ఏమంటున్నానంటే ఎంత శక్తివంతముగా అయితే దేవుని నోటి నుంచి ఆయన నోటిలో ఆ మాటలు ఉన్నాయో అంతే శక్తివంతముగా నీ నోటిలో అంతే శక్తివంతముగా దేవుని మాటలు పనిచేస్తూ ఉంటాయి. అంతే శక్తివంతముగా నీ జీవితంలో ఆయన మాటలు పనిచేస్తూ ఉంటాయి. అంతే శక్తివంతముగా నువ్వు అంగీకరించినందుకు నీ జీవితంలో పనిచేస్తూ ఉంటాయి. కనుక నువ్వు తప్పకుండా ఆ మాటలను ఎత్తిపట్టి మాట్లాడడం మనం ప్రయత్నిస్తుంటాను. ఆమేన్. ఎందుకనంటే ఈ లోకము దేని ద్వారా నిర్మించబడ్డాయట? దేవుని యొక్క వాక్కును గురించి. సేమ్ వే నీ జీవితంలో ఇన్విజిబుల్ గా ఉన్నాయి, కనబడలేని పరిస్థితుల్లో ఉన్నాయి. నువ్వు పలికినప్పుడు ఆయన మాటను ఎత్తిపట్టి పలికినప్పుడు తప్పకుండా అవి దీంట్లోకి వస్తాయి. చెప్దామా గట్టిగా? విజిబుల్ లోకి వస్తాయి. అవి నిర్మాణంలోకి వస్తాయి. ఇన్విజిబుల్ గా ఉన్నవి విజిబుల్ కి రావాలి అని అంటే ఏం చేయాలి? మొట్టమొదటిగా నువ్వు వాటిని పలకడం ప్రారంభించు. దేవుని మాటలు పలుకుతూ ఉండాలి. ఏం పలుకుతుండాలి? దేవుని మాటలు పలుకుతుండాలి కదా. ఎప్పుడైతే యేసుకేలు ప్రవచనం ఎత్తి ఏం చేశాడు చెప్దాం. మొట్టమొదటిగా యేసుకేలు ప్రవచనం ఎత్తకుండా మాట్లాడక ముందు ఏం కలిగింది? యేసుకేలుకు దేవుని వాక్కు ఆయన కలిగి ఉన్నాడు. ఆమేన్. నీ జీవితంలో కూడా పరిస్థితులు నీకు వ్యతిరేకంగా ఉండొచ్చు, పరిస్థితుల్లో నీకు అనుకూలంగా ఉండకపోవచ్చు. అయితే నువ్వు ఏం చేస్తున్నావు అంటే మొట్టమొదటిగా నీకు ఏం కావాలా చెప్దామా? మొట్టమొదటిగా మనకి ఏం కావాలా? దేవుని వాక్కు కావాలా. ఎందుకనగా దేవుని వాక్యం శక్తి గలదై, బలము గలదై, 2 అంచుల ఖడ్గం ఎటువంటి వాటి కంటే ఖడ్గమై ఉన్నది. ప్రాణాత్మను, కీలను, ములుగులను విభజించినంత మట్టుకు దూరొచ్చు. ఉదయం ఆలోచనలను, తలంపులను శోధించుచున్నది అనే దేవుని వాక్యం. నీ జీవితంలో ఈ వాక్కు ఏం చేస్తుంటది అంటే ప్రతి పరిస్థితిని షిఫ్ట్ చేయడం చూస్తుంటా, ప్రతి ఆలోచన షిఫ్ట్ చేస్తున్న, భయమును ధైర్యంగా షిఫ్ట్ అవ్వడం చూస్తుంటా. ఎప్పుడు యేసుకేలు ధైర్యం కలిగింది అంటే దేవుని వాక్కు తన జీవితంలో కలిగినప్పుడు ధైర్యం కలిగింది. అదే రీతిగా నీ జీవితంలో దేవుని వాక్కు ఉంటే నీకు ధైర్యం ఉంటుంది. దేవుని వాక్కు ఉంటే నీ జీవితంలో సాధిస్తా అనే పట్టుదల, కాన్ఫిడెంట్ అనేది కలుగుతూ ఉంటుంది. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఒకవేళ నీ జీవితంలో దేవుని యొక్క వాక్కు లేకపోయినట్లయితే మనం సాధించలేని పరిస్థితి. వారాలు కురిసినప్పుడు అంటే మన జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు మనం ఏమవుతామంటే ఒకవేళ వాక్యము విని చేయని వారిగా ఉండినట్లయితే అంటే దేవుని వాక్కు వారి జీవితంలో ఉండదు. అప్పుడు ఏం జరిగిందంట? ఆ యొక్క ఇల్లు కూలేను. అవునా? రైట్. నువ్వు కట్టుకున్నది ఏది కూడా కూలిపోకూడదంటే నువ్వు ఏర్పరచుకున్న ఎంపైర్ ఏదైతే నువ్వు ఏర్పరచుకున్నావో, ఏదైతే నువ్వు ప్రణాళికలు అనుకుంటున్నావో అన్ని కూలిపోకూడదని నువ్వు ఏం చేయాలా చూద్దామా? నువ్వు దేవుని వాక్కుని కలిగి ఉండడం. అందుకే ఏమంటాడు? సాత్వికముతో దేవుని వాక్కును అంగీకరించండి అని అన్నాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం. చూద్దాము 21వ వచనం. అందుచేత లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు ఏ వాక్యం అంటున్నాడు? శక్తి గల వాక్యమును సాత్వికముతో అంగీకరించు. ఆమేన్. 22వ వచనం. మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము దేని ప్రకారం ప్రవర్తించమంటున్నాడు? నీ ఎమోషన్ ప్రకారం ప్రవర్తించమంటున్నాడా? నీ ఫీలింగ్స్ ప్రకారం ప్రవర్తించమంటున్నాడా? నీకు అనిపించిన దాని ప్రకారం ప్రవర్తించమంటున్నాడా? చెప్దామా? గమనించండి. దేని ప్రకారం ప్రవర్తించమంటున్నాడు? వాక్య ప్రకారం ప్రవర్తించమంటున్నాడు. నీకు అనిపించిందో, లేకపోతే నేను ఇలా ఫీల్ అవుతున్నా, నేను ఇలా ఎమోషన్ అవుతున్నా, అందుకే ఇట్లా ఉంటున్నాను కాదు. వాక్య ప్రకారం మన జీవితం ఎలా ప్రవర్తించాలంట? వాక్య ప్రకారం మన జీవితం ప్రవర్తించాలి. అందుకే భక్తుడైన పౌలు కొరింథీయులకు రాస్తే ఏమంటాడంటే, we walk by faith, not by
సైట్ అంటే మేము విశ్వాసం ద్వారా నడుచుకుంటాము, కానీ మాకు అనిపించిన దానికో దాన్ని బట్టి మా జీవితం మార్చిపెడదు. మా జీవితం ఎలా నడుచుకుంటున్నామంటే విశ్వాసముని బట్టి నడుచుకుంటున్నా. విశ్వాసం దేని మీద ఆధారపడి ఉన్నదంటే దేవుని యొక్క మాట మీద ఆధారపడి ఉన్నది. మన జీవితం కూడా దేని మీద ఆధారపడి ఉండాలి అంటే దేవుని మాట మీద ఆధారపడి ఉండాలి. మన జీవితం కూడా దేని మీద కట్టబడి ఉండాలి అంటే దేవుని యొక్క వాక్కు మీద కట్టబడి ఉండాలి. మన జీవితం ఎలా నడిపింపబడాలి అంటే ఆయన ఎలా అయితే అన్నాడో, ఎలా అయితే పలికాడో దాని మీద మన జీవితం కట్టబడి ఉండాలి. ఒకవేళ చేదైన పరిస్థితులు ఉన్నప్పుడు ఆయన వాక్కును పలికినప్పుడు అది మధురముగా మార్చే పరిస్థితిగా మార్చబడుతుంది. నీ జీవితంలో పరిస్థితులు మార్చబడినా కానీ, స్థితిగతులు మార్చబడినా కానీ, నువ్వు కట్టుకున్న పునాదిని కానీ, నువ్వు కట్టుకున్న ఎంపైర్ని కానీ, నువ్వు కట్టుకున్న జీవితాన్ని అది కూల్చలేని పరిస్థితిలో ఉన్నదని ప్రభు దినం మాట్లాడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మన జీవితం అంటే నీ జీవితం ఎక్కడ కట్టబడి ఉన్నది? దేవుడి దినం ఒక ప్రశ్న వేస్తున్నాడు. నీ జీవితం ఎక్కడ కట్టబడి ఉన్నది? ఒకసారి నేను ఒక ప్రశ్న వేస్తున్నాను. Where is your life has been built? నీ జీవితం ఎక్కడ కట్టబడి ఉంది? మట్టి మీద కట్టబడి ఉన్నదా? ఇసుక మీద కట్టబడి ఉన్నదా నీ జీవితం? లేదంటే నువ్వు బుద్ధివంతులు అయితే ఎక్కడ కడతావు? బండ మీద కట్టడంలో ఒకవేళ నువ్వు అక్కడ కట్టినట్లయితే నీ జీవితంలో స్థితిగతులు మార్చబడినప్పుడు, అంటే నువ్వు అనుకోలేని పరిస్థితులు సడన్ గా నేను హిట్ చేసినప్పుడు, అయ్యో వాన కురుస్తుంది అనుకోలేను, వర్షం వస్తుంది, వరదలు వస్తాయి అనుకోలేను, ఒకవేళ అనుకోలేని పరిస్థితుల్లో నేను హిట్ చేసినప్పటికీ కూడా నువ్వు కట్టబడిన ఆ ఇల్లు కూలకుండా ఉండాలి అంటే నా ప్రభు మాట్లాడుతుంది. అమ్మా అయ్యా, నీ యొక్క ఇల్లు అనే జీవితాన్ని దేవుని యొక్క వాక్కు మీద కట్టబడించుకోవాలి. ఆయన మాటను విని లోబడమనుచున్నాడు. ఆయన వాక్కును కలిగి ఉంది మనం అంటున్నాడు. ఎజెకియేలు ఆయన వాక్కును మొట్టమొదటిగా కలిగి ఉన్నాడు. ఆ తర్వాత ప్రవచనం ఎత్తి ఆ ఎండిపోయిన ఎముకలతో మాట్లాడి ఉన్నాడు. ఆ ఎండిపోయిన ఎముకలు ఒకదానికి అరేంజ్ అయ్యి ఫ్రేమ్ లోకి వచ్చి వాటి మనిషి పోలిగా ఉండడము మనం చూస్తున్నాం. వాటిలో ఎంత మాత్రము జీవము లేనప్పుడు ఎజెకియేలుతో మళ్ళీ దేవాది దేవుడు మాట్లాడాడు. ఏమని మాట్లాడాడంటే, వాటి లోపలికి నువ్వు జీవము వదులు అని అన్నప్పుడు ఆయన ప్రవచనం ఎత్తి మళ్ళీ వాటిలో కూడా ఎజెకియేలు జీవం వదిలినప్పుడు వాటిలో జీవము కలిగేను అని మనం వాక్యం చూస్తున్నాం. ఒకవేళ ప్రాణం లేని పరిస్థితి నీ జీవితంలో ఉండొచ్చు, చచ్చిన పరిస్థితుల్లో నీ జీవితంలో ఉండొచ్చు, కానీ ప్రభు నీ జీవితంలో మాట్లాడుతున్నాడు. ఏం లేదంటే ప్రవచనం ఎత్తి దేవుని వాక్యం ఎత్తి నువ్వు పలికినప్పుడు తప్పకుండా దేవుడు వాటిని మళ్ళీ జీవాన్ని తీసుకువచ్చింది. చూద్దాం. ఎజెకియేలుకి సైన్యం లేనప్పుడు ఎజెకియేలుకి దేవుడు సైన్యం ఇచ్చినాడు. ఎటువంటి సైన్యం అంటే చూద్దాం. అందులో ఎజెకియేలు 37వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి. వారు ఎలా లేచారంట చెప్తామా? సజీవులై లేచి మన శ్మశానానికి వెళ్ళి జస్ట్ ఎవరన్నా ఒకరు లేచినారు అనుకో, మరి అక్కడ ఉంటారా అక్కడ? కష్టం కదా. సజీవులై లేచి ఎలా ఉన్నారంట? లెక్కింప సఖ్యము కాని మహాసైన్యమై నిలిచిది. అంటే ఎటువంటి సైన్యం కలిగిందంటే ఎజెకియేలుకి మహాసైన్యము, లెక్కింప సఖ్యము కాని సైన్యము. ఒంటరి వాడిగా ఉండొచ్చు, దేవుడు నీ పక్షమున నీ కొరకు ఎటువంటి సైన్యం ఇచ్చిందడంట? లెక్కింపలేని మహాసైన్యము దేవుడి కొరకు. అండ్ ద సేమ్ వే దట్ ఇస్ థింగ్ ఏంటి అంటే అటువంటి ఆశీర్వాదములు నీ కొరకు దేవుడు వచ్చి ఉన్నాడని మనం మర్చిపోకూడదు. లెక్కింప సఖ్యము లేని ఆశీర్వాదములు దేవుడు నీ కొరకు ఉంచి ఉన్నాడు. ఎప్పుడు నువ్వు పలికినప్పుడు, దేవుని వాక్కును కలిగినప్పుడు, చెప్దామా, దేవుని వాక్కును కలిగినప్పుడు, అంగీకరించినప్పుడు, ఆ మాటలు నువ్వు పలికినప్పుడు, ఆమేన్, హల్లెలూయా, ఆ మాటలు నువ్వు పలికినప్పుడు, ఆ మాటలు కలిగి ఉండాలి. మనం మొట్టమొదటిగా ఎజెకియేలు ఏం కలిగి ఉన్నాడు? దేవుని యొక్క మాటను కలిగి ఉన్నాడు. దేవుని యొక్క మాటలను కలిగి ఉన్నాడు. రెండోదిగా విన్న ఎజెకియేలు ఏం చేస్తున్నాడు? ఎలా అయితే దేవుడు చెప్పాడో అలా చేశాడు. కనుక ఏం జరిగింది? ఎజెకియేలులో
దేవుని యొక్క శక్తిని ఆయన చూడగలిగారు. అదే సేమ్ వే మీరు వినువారు మాత్రమే కాకుండా ఎలా ఉంటుందంటే, మీరు చెప్దామా, వినువారు మాత్రమే కాకుండా మిమ్మల్ని మీరు మోసపుచ్చుకుంటే పాస్ గారు ఏమైనా చేయగలుగుతారా చెప్పండి? ఇంటి దొంగనే మనం ఏం చేయలేని పరిస్థితి, అవునా? బయట దొంగ దొరికిందనుకో ఏం చేస్తాం, మనకి దేహశుద్ధి చేస్తారు, బాగా కొడతారా, ఏమో మా ఇంటికి వస్తారు. ఇంటి దొంగ ఏం చేయగలుగుతాం? ఇంకోసారి చేయగలరా మళ్ళీ నమ్ముతాం మనం, అవునా కదా? నమ్మాల్సిందే. కానీ దొరకకపోతే రోజు వాడు దొంగ, దొరకని రోజులు వాడు రాజు, దొరికిన రోజు వాడు దొంగ. డు నాట్ డిసీవ్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు ఏం చేసుకోకూడదు, మోసపుచ్చుకోకూడదు అని మాట్లాడారు. దేవుడి మాటలు మీ జీవితంలో నెరవేర్చింది కాక. ఆమేన్.